బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే వీకెండ్ వచ్చిన నాగార్జున వరుసగా కుండలను పెట్టి ఆ కుండల మీద కొట్టేలాగా కనిపించారనే చెప్పాలి. హౌస్ మేట్స్ యొక్క ఫోటోలు పెట్టి ఈ కిందలో భాగంగానే ముందుగా దివ్యాని లేపి, దివ్య అసలు నీకు బాధేటమ్మా తనుజాతోనే, ప్రతిసారి కూడా నువ్వు తనుజాని టార్గెట్ చేయడం అస్సలు నచ్చలేదు. ముఖ్యంగా నీ అంత వరస్ట్ కంటెస్టెంట్ హౌస్ లో ఎవరు లేరు. ఒక అమ్మాయి మీద కొట్టేంత ప్రయత్నం నువ్వు చేస్తావా అని అడిగేసరికి నేనెందుకు కొడతాను సార్ అంటే, సరే నువ్వు కోసం ఒక వీడియో చూపిస్తాను అంటూ తనుజ మీదకి వెళ్లడంతో డెమోన్ పవన్ ఆపాడు కదా. ఆ వీడియో వేసి ఈ వీడియో చూస్తే మీకేమనిపిస్తుంది అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని అడిగితే అక్కడ చాలా ఈటాప్ మూమెంట్ జరుగుతుంది సార్ అంటూ డెమోన్ పవన్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా దివ్య, నీ గేమ్ కన్నా పర్సనల్స్ మీదే ఇంట్రెస్ట్ పెడుతున్నావంటూ నీకు చాలా ఉంది అంటూ దివ్య కుండనైతే చాలా గట్టిగా పగలగొట్టారు వీకెండ్ వచ్చిన నాగార్జున. ఇక తర్వాత తనుజ దగ్గరికి వచ్చి, తనుజ ఏది ఏమైనప్పటికీ దివ్య నీ మీద అంతలా రెచ్చిపోయినా సరే చాలా కూల్ గా డీల్ చేసావు. ఇదే ఉండాలి, విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఇక్కడే తెలుస్తాయి అంటూ ఏది ఏమైనప్పటికీ నీ గేమ్ కూడా చాలా బాగుంది. మరి నువ్వు సంచాలక్గా కరెక్ట్ గా చేసావా లేదా అనేది చూద్దామంటూ ప్రోమోలో కనిపించింది. ఇక భరణి దగ్గరికి వచ్చి, భరణి నువ్వు రెండు పడవల మీద కాలేస్తున్నావేమో అనిపిస్తుంది. ఒకసారి దివ్యకి సైడ్ తీసుకుంటావు, ఇంకొకసారి తనుజకి సైడ్ తీసుకుంటావు. అసలు నిన్ను దివ్య ఏ అందా లేదా అని అడిగితే లేదు సార్ అంటే, సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ అందులో దివ్య బర్నీని ఏ అని పిలిచిన తర్వాత బర్నీ గారు అని పిలిచింది. చూసావు కదా, మరి దివ్య అంతలా అన్నా సరే తనుజ నీ కోసం స్టాండ్ తీసుకుంటే నువ్వు ఎందుకు తనుజ కోసం స్టాండ్ తీసుకోలేదు భరణి అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నారు ప్రోమోలో. అలాగే చివరిగా అయితే గనక దివ్య నువ్వు మాట్లాడే మాటలకి నీకు రెడ్ కార్డ్ ఇస్తున్నానంటూ ప్రోమో అయితే ముగించేశారు. సో ఫైనల్ గా మరి దివ్యకి గడ్డి పెట్టిన నాగార్జునపై అలాగే భరణికి క్లాస్ పీకిన దానిపై మీరు ఏమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.